శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 23వ ప్రసంగం. మీ నూతన సంవత్సరపు గతిని నిర్దేశించండి. ఈ ప్రసంగం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియాలో 1944 జనవరి 2వ తారీఖున ఇవ్వబడింది. మీ నూతన సంవత్సరపు గతిని నిర్దేశించండి. భగవంతుడిని గురించిన భక్తిపూర్వకమైన ఒక ఆలోచనతో మీరు నిండినప్పుడు మీ ఏకాగ్రత ద్వారా ఆ ఆలోచనను మీలో లోతుగా ముద్రించగలిగినప్పుడు అధిచేతనా మందిరంలోకి విశ్వేశ్వరుడు వచ్చి మీ ప్రేమపూర్వకమైన ఆలోచనను అందుకుంటాడు. నూతన సంవత్సరం కోసం ఇప్పుడు మీరు తీసుకోబోతున్న అన్ని మంచి ఆలోచనలను, నిశ్చయాలను నెరవేర్చటానికి సహాయపడమని భగవంతుణ్ణి అడగండి. మీరు చేయాలని అనుకున్న దాన్నే మీరు చేయబోతున్నారని, పాత చెడు అలవాట్ల ప్రభావం వల్ల బెదిరి ఎటువంటి పరిస్థితిలోనూ వేరే విధంగా చేయమని నిశ్చయించుకోండి. నేను రాస్తున్న పుస్తకంలో నాకు ఒక గొప్ప గుణపాఠం ఉంది. నేను వ్రాత ప్రతి చదవకుండా రాసుకుంటూ పోవడం చేసేవాడిని. నాకెప్పుడు నేను రాసిన దాన్ని మళ్ళా చదివే అలవాటు లేదు. కానీ నా ఆత్మకథ, ఒక యోగి ఆత్మకథ కోసం నేను మళ్ళీ మళ్ళీ ప్రతి పేజీ చూడవలసి వచ్చింది. ఒక చక్కటి విధానంలో ఈశ్వరుడు నన్ను క్రమశిక్షణలో పెట్టాడు. ఎందుకంటే ఆ సంఘటనలను తిరిగి చదువుతున్నప్పుడు ఆ అద్భుతమైన అనుభూతులను మళ్ళీ తలుచుకుంటూ ఎంతో ఆనందం పొందాను. ఈ జీవితంలో నేను ఎన్నో పనులు చేపట్టాను. నేను ఉపన్యాసాలు ఇచ్చాను, భవనాలను డిజైన్ చేసి నిర్మించాను, కళాత్మకమైన పనులు చేశాను, సంగీత వాయిద్యాలు సాధన చేశాను, ఉద్యానవనాలు పెంచాను, విద్యాలయాన్ని స్థాపించాను. కానీ నా సఫలతా రహస్యం ఎప్పుడూ సంకల్పశక్తే. విధి అనేది మీ చేతుల్లోనే ఉందని నేను నమ్మకంగా చెప్పగలను. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ గత సంవత్సరపు మంచి ఉద్దేశాలకు, ఉన్నత ఆశయాలకు ఏమైంది? చెయ్యాలనే కార్యసాధక సంకల్ప శక్తి లోపించటం వల్ల వాటిని చనిపోనిచ్చారా? కొత్త సంవత్సరంలో పాత తప్పులను పునరావృతం చేయమని గట్టిగా నిర్ణయించుకోండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించండి. మీ సొంత అలవాట్ల వల్ల ప్రపంచం నిర్దేశించినట్టుగాను పరిగెత్తే యంత్రాన్ని కాబోనని దృఢ నిశ్చయం చేసుకోండి. అది నిజమైన సంతోషానికి మార్గం కాదు. మీరు తప్పకుండా మారాలి. మీరు తప్పకుండా మారగలిగి ఉండాలి. మెరుగుపడాలనే అస్పష్టమైన కోరిక ఉంటే చాలదు. ఇప్పుడు మీరున్న స్థితిని మీరే కల్పించుకున్నారు. మీరు కావాలనుకున్న విధంగా మీరు కాగలరు. కానీ మీరు సంకల్ప శక్తిని ఉపయోగించాలి. రాతి గోడల కన్నా అలవాట్లనే జైలు ఊచలే ఎక్కువగా బందీ చేసేవి. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఈ కనబడని అలవాట్ల జైలును మోసుకుపోతున్నారు. కానీ మీరు విముక్తులు కాగలరు. ఈ అలవాట్ల జైలు నుంచి ఎలా బయటపడాలో, స్వేచ్ఛ కోసం ఎలా పరిగెత్తాలో మీరు ఇప్పుడే నిర్ణయించుకోండి. జీవితం ఎంత భయంకరమైంది! 3వ ఏటి నుంచే మనం అలవాట్ల పరిమితులకు లోబడ్డాం. అలవాటుకు బందీ అయ్యానని గ్రహించిన వెంటనే ఆ అలవాట్ల ఊచలన్నింటినీ ముక్కలు చేసి నేను బయటపడ్డాను. నేను అది చెయ్యలేను, లేదా నేను ఇది చెయ్యాల్సిందే, లేదా నాకు ఇది చెయ్యవద్దు, నాకు అది చెయ్యవద్దు అని అది నన్ను అశాంతికి గురి చేస్తుంది, లేదా నేను ఆ చలికి తట్టుకోలేను, ఇంకా ఇలాంటి ఏ విధమైన అలవాట్లు నన్ను కట్టిపడేయడానికి
నేను అనుమతించలేదు. చిన్న వయస్సు నుంచే ఈ అలవాట్లు ఎందుకంత శక్తివంతంగా ఉన్నాయి? ఎందుకంటే వాటిని పూర్వజన్మ అనుభవాలు మోసుకుంటూ వచ్చాయి. మన ఆలోచన విధానాలు పూర్వజన్మల కర్మల నుండి జీవితం అనే గ్రాఫ్ మీద ఏర్పడిన గుర్తుల సిరామరకలు. చెడు అలవాట్లు, ఆలోచన విధానాలు అడవి పిల్లి దుర్గంధం కంటే ఎక్కువ కంపు కొట్టేవి. ఇతరులను అందరినీ ఇబ్బంది పెడుతూ, అదే విధంగా మిమ్మల్ని మీరు శిక్షకు గురి చేసుకుంటూ మానవ అడవి పిల్లిలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఏదో ఒక సమయంలోనూ లేదా మరొకప్పుడో మనం అందరం అలా చేశాం. ఎందుకంటే మనందరం మనతో పాటు సహింపరాని విచిత్ర స్వభావాన్ని తెచ్చుకున్నాం. మీరు కోల్పోయిన దివ్యత్వాన్ని తిరిగి పొందండి. కానీ మనం కోరదగిన లక్షణాలను జయించగలం. మానవుడి మనస్సు సాగగలది. మీరు క్రమక్రమంగా దాన్ని సాగదీస్తే అది మీ బలానికి లొంగుతుంది. అయినా మీరు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. మన జీవితపు లోపాలను, సమస్యలన్నింటినీ అధిగమించటానికి కావలసినంత దానికంటే ఎక్కువ శక్తినే భగవంతుడు మనకి ఇచ్చాడు. సెయింట్ ఫ్రాన్సిస్ తాను జబ్బు పడ్డప్పటికీ, అంధుడైనప్పటికీ ఆయన జబ్బు పడ్డ వాళ్ళకి నయం చేశాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. బాహ్యానికి గుడ్డివాడైన లోపల గొప్ప విశ్వకాంతిని, దేవుణ్ణి ఆయన చూశాడు. సాధారణ ప్రజల కన్నా సెయింట్ ఫ్రాన్సిస్ వంటి తన నిజమైన బిడ్డలకు భగవంతుడు గొప్ప పరీక్షలు పెడతాడు. కానీ భగవంతుడు పెట్టే పరీక్షలన్నింటినీ నెగ్గేదాకా, తాము నిజమైన భగవత్ సంతానంగా జీవించడం నేర్చుకునేదాకా మోక్షద్వారాలను ఎవరూ దాటలేరు. మిమ్మల్ని మీరు బలహీనులమని ఎందుకు అనుకుంటారు? మీరు దేవుడి బిడ్డ కాగల శక్తి గలవాళ్ళు. మీరు దేన్ని పొందాల్సిన అవసరం లేదు. మీరు కేవలం తెలుసుకోవాలి. మీరు యథార్థమైన పరమాత్ముడి బిడ్డ అవడం కన్నా ఈ జన్మలో కోటీశ్వరులు అవడానికి ప్రయత్నించడం నిజంగా ఎంతో కష్టమైన పని. ప్రపంచం, పరిసరం ఎంతో పరిమితం కావడం వల్ల చాలామంది ప్రజలు తాము కోరుకున్న విధంగా కాకమునుపే మరణిస్తున్నారు. కానీ భగవంతుణ్ణి ఒక్క జీవిత కాలంలో తెలుసుకోవడం సాధ్యమే. ఎందుకంటే మీరు ఆయన్ని పొందనక్కర్లేదు. ఆయన ఇప్పటికే మీ సొంతం. హెన్రీ ఫోర్డ్ అంత గొప్పవాళ్ళమవ్వాలని రేయింబవళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థించిన వాళ్ళ ప్రార్థనలు మంజూరు కావు. ఎందుకంటే ఈ భూమి అనేది ప్రతి ఒక్కరూ హెన్రీ ఫోర్డ్ లాగా అయ్యే ప్రదేశం కాదు. కానీ ప్రతి ఒక్కరూ పరమాత్ముల్ని పొందడంలో గొప్పవాళ్ళు కావచ్చు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి తనలా కావడానికి కావలసిన సమానమైన శక్తినిచ్చాడు. మీరు మీ దివ్యత్వాన్ని తిరిగి పొందినప్పుడు ప్రతిదీ మీకు చెందుతుంది. హెన్రీ ఫోర్డ్ తన డబ్బును, ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు. కానీ యేసు వంటి వారు ఆరోగ్యాన్ని, సంపదని లేదా వాళ్ళు కోరుకున్న మరేదైనా సంకల్పానుసారంగా సృష్టించుకోగలరు. కాబట్టి ఎవరిలాగానో గొప్పవాళ్ళు కావాలనో, ఇంకెవరిలాగానో ఆరోగ్యంగా ఉండాలనో కోరుకోకండి. భగవంతుడిలాగా ఉండాలనే ఒకే ఒక్క కోరిక కలిగి ఉండండి. తానొక్కడినే దేవుడి బిడ్డనని యేసు ఎన్నడూ అనలేదు. యేసుని ఎంతగా ప్రేమిస్తాడో తన బిడ్డలైన మిమ్మల్ని కూడా దేవుడు అంతే ప్రేమిస్తాడు. యేసులాగా మీరు కూడా మీ నిజమైన హోదాను ఆయనతో స్థిరపరుచుకున్నప్పుడు భగవంతుడు దేన్ని నిరాకరించడు. ధ్యానం మీరు కోల్పోయిన దివ్యత్వాన్ని తిరిగి పొందే మార్గం. మన నిజ స్వభావమైన నిత్య విముక్తమైన జీవాత్మకు అలవాట్లు అంటుకట్టాయి. నా చిన్నతనంలో నేను బాగా కోపం తెచ్చుకునేవాడిని. కానీ అలా చేయకూడదని మనసులో నిశ్చయించుకోగానే నేను మరిక కోపానికి తావివ్వలేదు.
నేను నా సంకల్ప శక్తిని ఉపయోగించకపోతే దాన్ని కానీ లేదా జీవితంలో మరి దేన్నైనా కానీ సాధించగలిగేవాడిని కాదు. మీరు కూడా మీ సంకల్ప శక్తిని ఉపయోగించండి. ఒక జీవితకాలపు తప్పులను ఈరోజు సరిదిద్దుకోవచ్చు. మత్య మానవుడిగా మీకు కొన్ని అలవాట్లు ఉన్నప్పటికీ దివ్యజీవిగా మీరు విముక్తులు అనే సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలని ఈ కొత్త సంవత్సరంలో నిశ్చయించుకోండి. మీకు మీరే అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? గతంలో చేసిన తప్పులను మీ మీదకి మీరు ఆరోపించుకోవడం ఎందుకు? వాటిని మీరు తప్పకుండా నాశనం చేయాలి. లేకపోతే అవి మీ జీవిత వృక్షానికి అంటుకట్టుడు అవుతాయి. మీరు అలా జరగడానికి అనుమతించకూడదు. మళ్ళా మళ్ళా ప్రతిజ్ఞ చేయండి, నేను భగవంతుడి బిడ్డను, నేను భగవంతుడితో ఒకటయ్యాను. నిశ్చయానికి సంకల్పాన్ని, విచక్షణను ఉపయోగించండి. గొప్ప పట్టుదలతో మీరు చేసే దృఢమైన నిశ్చయం ఒక్కసారిగా అలవాటు అవుతుంది. వివేకపు మార్గదర్శకత్వంతో మీరు కోరిన దాన్ని మీరెందుకు చేయకూడదు? మీరు తప్పకుండా ప్రయత్నించండి. తప్పులన్నింటినీ మర్చిపోండి. గత సంవత్సరపు పనులను పునర్విమర్శన చేయండి. మీరు ప్రదర్శించిన సమస్యాత్మకమైన అలవాట్లు ఏమిటో చూడండి. మీరు జనాలతో పోట్లాడి ఉండవచ్చు, లేదా మీరు ఎక్కువ తింటున్నారేమో, లేదా మీరు అసూయ చెందుతున్నారు. ఈరోజు మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి, మీరు ఆ పనులను తిరిగి చేయబోవడం లేదని తెలుసుకోండి. మీకు మీరు చెప్పుకోండి. పరమహంస గారు అన్నారు, సంపాదకత్వం చేయడం తనకు ఇష్టం లేదని, కానీ ఆయన సంపాదకుడు అయ్యారు. ఆయన తనను తాను సంపాదకుడుగా మార్చుకున్నప్పుడు నేను కూడా దీన్ని చేయగలను, మీరెందుకు చేయలేరు? సంకల్ప శక్తిని ఉపయోగించి నేను ప్రయత్నించిన ప్రతిదీ పనిచేసింది. మీరు మనస్సులో కనుక నిశ్చయించుకుంటే మీరు కూడా సాఫల్యవంతులు కాగలరని నేను మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. భగవంతుడు మీకు మీ సమస్యలను తేల్చేయగల శక్తినిచ్చాడు. జాగ్రత్త ఓ పర్వతాల్లారా, నా దారికి అడ్డం రాకండి. మీ ఎముకలు విరిగి ముక్కలై పేలికలవుతాయి ఇవాళ. ఆ మాటలు ఒక గొప్ప స్వాముల వారి స్వామి రామతీర్థ పాట నుంచి వచ్చినవి. ఇంకో భాగంలో ఆయన ఇలా పాడతాడు, నా రథానికి తలరాతలను దేవుళ్లను కట్టి లాగుతాను. రోమన్లు బందీలను తమ రథాలకు కట్టి నేల మీద లాక్కుంటూ పోయేవాళ్ళు. ఒక దారుణమైన ఆచారం. అయినప్పటికీ అందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. ఎందుకంటే మనం మన అలవాట్లను అదే విధంగా మనను బాధ పెట్టడానికి అనుమతించాం. అలవాట్లను మన బందీలుగా చేసుకోవాలి, కానీ అవి మనల్ని పట్టుకోకూడదు. అవి మనల్ని లాక్కుంటూ పోయేదానికి బదులుగా మనం వాటిని మన సంకల్పరథానికి కట్టి పరిగెత్తించాలి. కేవలం చపల చిత్తంతో కోరుకున్నది చేసినట్టుగా కాకుండా మనం తప్పనిసరిగా చేయవలసింది ఏమిటో తెలుసుకుని దాన్ని చేసినప్పుడు మనం నిజంగా విముక్తులం. ఈ నూతన సంవత్సరంలో విచక్షణ చేయడం నేర్చుకోండి. మీకు వచ్చే ప్రతి మానసిక ప్రేరణను విచారించండి. అది చేయడం సరైనదా కాదా అనేది చూడండి. ఒకసారి మీ వివేకం ఫలానా పని చేయమని మీకు చెప్పినప్పుడు తలరాతలు కానీ దేవుళ్ళను కానీ మీ మార్గంలో అడ్డు కానీయకండి. కానీ మీరు చేస్తుంది తప్పు అని తెలిసినప్పుడు మీ మనసు మార్చుకోండి. కొంతమంది ఎంత మొండివాళ్ళంటే వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోరు. కానీ ప్రతి ఒక్కరూ గుడ్డి సంకల్పం వల్ల కాక వివేకం వల్ల మార్గదర్శనం పొందాలి. శాంతంగా విచక్షణ చేసిన తర్వాత మీరు చేయాలనుకున్నది సరైనదని మీరు మనస్సులో నిశ్చయించుకున్నాక ఇంకా మరెవ్వరూ మిమ్మల్ని ఆపకూడదు. నాకే గనక ఉద్యోగం లేకపోతే
ప్రజలు ఇలా అనేదాకా నేను ఈ ప్రసంగం మొత్తాన్ని గడగడలాడిస్తాను. ఇవన్నీ శాంతంగా ఉంచడానికి ఉద్యోగాన్ని ఇవ్వండి. బ్రాకెట్స్లో ఇక్కడ రాసింది. నేను ఈ విషయాలు గర్వం కొద్దీ చెప్పడం లేదు, కానీ మీరు నా అనుభవాల నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాను. ఏ పని అయినా సరైన స్ఫూర్తితో చేస్తే మీ మీద మీకు విజయాన్ని ఇస్తుంది. మీరు ఉచ్చుల దొడ్లు శుభ్రం చేయవచ్చు, కానీ దాన్ని ప్రజలకు సేవాభావంతో సహాయపడుతున్నట్లుగా చేస్తే దేవుడి మనిషిగా మీరు సరైన స్ఫూర్తిని చూపుతున్నారు. మీరు ఏ దృక్పథంతో పనిచేస్తున్నారనేది లెక్కలోకి వస్తుంది. మానసిక సోమరితనం, మనఃపూర్వకంగా పనిచేయకపోవడం ఒకరిని పాడు చేస్తుంది. జనాలు తరచుగా నన్ను అడుగుతుంటారు, ఇన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని. ఎందుకంటే నేను ప్రతిదీ అమితానందంతోనూ సేవాభావంతోనూ చేస్తాను. ఆంతరంగికంగా నేను ఎప్పుడూ భగవంతుడితో ఉన్నాను. చాలా కొద్దిసేపే నిద్రపోయినప్పటికీ నేను ఎప్పుడూ తాజాదనాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నేను నా విధులను సేవ చేయడం మహాభాగ్యం అనే సరైన దృక్పథంతో నిర్వర్తిస్తున్నాను. మీరు భగవంతుడి బిడ్డ అని మీరు తప్పకుండా సాక్షాత్కరించుకోవాలి. ఆ పాత అలవాట్లతో కట్టుబడి మనస్సుతో మీరిక పని చేయబోవడం లేదని మనస్సులో దృఢ నిశ్చయం చేసుకోండి. శరీరం, మనస్సుల తాత్కాలికమైన పరిమితులు, అపరిపూర్ణతలు మిమ్మల్ని ఇంక వెనక్కి లాగలేవు. నేను ఒక కొత్త వ్యక్తినవుతానని మీరు గట్టిగా సంకల్పించి నిర్ణయం తీసుకున్న వెంటనే మీరు మారతారు. మీ అలవాట్లకు మీరు బందీ అయ్యారు. అది మీకు మంచిది కాదు. ఈ జన్మలోనూ ఇతర జన్మలలోనూ మీ ఆలోచన విధానంలోనూ చేసిన పనులలోనూ ఉన్న చెడు అలవాట్ల వల్ల ఇప్పుడు మీ శరీరం అనే రాజ్యం రోగాలు, సమస్యలు, విచారాలు, అజ్ఞానాల ముట్టడికి గురైంది. ఇప్పటి నుంచి మీరిలా అనండి, నేను శరీరానికి బానిసం కాదు. నా సామ్రాజ్యానికి నేనే అధిపతిని. నేను కోరుకున్న విధంగానే నా ఆలోచనలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఒకసారి మీరు మీ అలవాట్లను మార్చుకున్నాక మీకు మీరే అనుకుంటారు, ఇలా చేయడం ఎంత సులువు. నా ఆత్మను తెలివి తక్కువగా చేసే ఆ అలవాట్లను నమ్మి సంతోషాన్నిచ్చే వాటికి మార్చుకోకుండా నాకు నేను ఎంత నిర్దయగా ఉన్నాను అని. మీ నూతన సంవత్సరపు గతిని నిర్దేశించండి అనే ప్రసంగంలో మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం.